ఓకే. స్టార్ట్. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠితా మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మ ఏది వేదస్య మ ఆణిస్తః శ్రుతం మే మా ప్రహాసీః సత్ అనేనాది. అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి ऋतं వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి అందరికి. ఓం ధన్యవాదాలు శ్రీదేవి. ఆ, ధన్యవాదం. ఇక్కడ నమస్తే. నమస్తే అండి. యా. ఒకటి నేను షేర్ చేస్తున్నా, అది కనిపిస్తుందా వాట్సాప్ది? అభ్యాస 198 కనిపిస్తుంది. అవునా? ఇప్పుడు వచ్చింది నియమ 21. అదే. నియమ నియమ ఏకవింశతి ఏకవింశతి కదా. సో ఇప్పుడు వింశతి. ఏమై సో సంప్రదాన కారకం అంటాం దీన్ని. చతుర్థి విభక్తిని సంప్రదాన కారకం అంటాము. సో ఈ సంప్రదాన కారకంలో ఏమైంది, చతుర్థి విభక్తి ఉంటుంది. ఉమ్, అంటే సంప్రదానం అంటే ఏంటి మరి? ఇవ్వడం అంటే సంప్రదానం కదా. సో ఇవ్వడం అనేది అనమాట. అక్కడ రెండు ప్రీఫిక్స్లు ఉన్నట్ట, సమ్ ఒకటి ప్రా ఒకటి. కరెక్ట్. ఓకే. అంటే దానం అనేది దాన క్రియ అనమాట. సో ప్రా అనేది కూడా ప్రిఫిక్స్లే, రెండు ప్రిఫిక్స్లే. తర్వాత ఇక్కడ ఏమంటున్నాము, బ్రాహ్మణాయ ధనం యచ్చతి. అవునా? సో ఇవ్వడానికి రెండు ధాతువులు ఉన్నాయి, యచ్చతి దదాతి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ దాన కారకములో అంటే ప్రధాన అంటే దానము అనే అర్థం కదా. దానము అనే అర్థం ఇవ్వడంలో అంటే మరి దానానికి ఇచ్చేటువంటి, ఇప్పుడు వెళ్ళడానికి చాలా ధాతువులు ఎలాగైతే ఉన్నాయో, చెప్పడానికి ఎలాగైతే ధాతువులు ఉన్నాయో కదా. వచ, బ్రూ అని, తర్వాత వద అని, కథ అని, ఇలా అన్నీ ఉన్నాయి కదా. సో అయితే ఇలాంటి ధాతువులు అంటే ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. అలాంటి ధాతువులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిలో ఏంటి, చతుర్థి వస్తుంది. ఓకేనా? అంటే కొన్ని ఎట్లుంటాయి, ఈ యచ్చతి ధాతువుతోనే ఉంటుంది, దాని యొక్క అర్థాలు ఇచ్చేటువంటిది పర్యాయ పదాలకు ఉండదు. కొన్ని ఎట్ల నియమాలు ఉంటాయి, ఆ అర్థాన్ని ఇచ్చేవన్నీ కూడా వస్తాయని ఉంటది. రైట్. అలా అన్నమాట. ఇప్పుడు ఇది సంప్రదాన కారకంలో అంటే ఏంటిది, అంటే దానం ఇవ్వడం అని. ఇవ్వడం అనే దాంట్లో యచ్చతి దదాతి రెండు ధాతువులు ఉన్నాయన్నమాట. కాబట్టి రెండింటిలో వాడుకున్నాం. ఓకేనా? సో మరి అది ఎవరికి ఇస్తున్నాము అంటే వాళ్ళను చతుర్థిలో ఉంచాలి. ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళను చతుర్థిలో ఉంచాలి. అర్థమేనా? సో మరి ఇక్కడ ధనమును ఇస్తున్నాము. ధనమును ఎవరికి ఇస్తున్నాము? బ్రాహ్మణుడికి. సో బ్రాహ్మణుడికి కాబట్టి ఆయన ఎందులో ఉండాలి? చతుర్థిలో. సో పుస్తకం ఇస్తున్నాము. పుస్తకం ఎవరికి ఇస్తున్నాము? బాలకుడికి. సో బాలకుడు ఎలా ఉండాలి? చతుర్థిలో. ఓకేనా? బాలకునికి, బాలకుడికి అన్నాం కదా, కి అంటున్నాం అక్కడ. కి అనే అర్థంతో చెప్పేదాన్ని ఎలా చెప్తున్నాము? కొరకు లాగా చెప్తున్నాం. అవునా? అలా అన్నమాట. అంటే కొరకు రూపం అయితే రాస్తున్నాం. కవిత, అది అందులో ఆ హోంవర్క్ లో ఫస్ట్ సెంటెన్స్ మార్చక్కర్లేదు కదా, ఫోర్త్ చతుర్థి లేదు విభక్తిలోకి. లేదు, మార్చేది అది కాదు. దానికి ఇచ్చతి వచ్చింది అక్కడ. అవును, ఇచ్చతి ఇచ్చతికి లేదు. మార్చక్కర్లేదు కదా అప్పుడు. అంతే, ధనమే. ఓ అంతే, ధనం ఇచ్చతి అంతే. సో అట్లాగా మనకు బ్రాహ్మణాయ ఒక పర్సన్ ఇష్టం అని అన్నాం కదా, అదేంటిది? కాదు, తర్వాత చెప్తాను. అది ఏమన్నామంటే మనము వాక్యాలలో అది కూడా చూద్దాము. అది నేను కరెక్ట్ చేశాను అనవసరంగా. దిస్ బ్రాహ్మణ్ వాంట్స్ వెల్త్. వాంట్స్ అంటే కావాలి, ఇష్టపడుతున్నాడు. కావాలంటే ఏంటి, ఇష్టపడితేనే కావాలని కోరుకుంటాడు. అవునా? సో అంటే ఈ బ్రాహ్మణునికి ధనము ఇష్టము. ఎలా చెప్తాం? ఈ బ్రాహ్మణునికి. సో ఈ బ్రాహ్మణునికి కాదు, బ్రాహ్మణుడు ధనమును ఇష్టపడుతున్నాడు. అవునా? అప్పుడు ఏషః బ్రాహ్మణ ధనం ఇచ్చతి. అంతే. ఇక్కడ ఉన్నాయన్నీ కరెక్టే. ఓకే. సో దీంట్లో మీరు ఏం చేస్తారు అని అంటే, చతుర్థి విభక్తిలో ఏమొచ్చినా అవి గమనించడము.
తర్వాత ఉమ్. వాక్యాన్ని ఎలా రాయాలి అనేది తెలుసుకోవడం అంతే, దానికోసం అది. రైట్. అంతే, ప్రాక్టీస్ ఉమ్. కోసం అంతే. ఓకే, దిస్ ఈజ్ రాంగ్ అయితే నేను పెట్టింది ఏ కరెక్ట్. ఏమో నేను చూడలేదు. ఓకే. అంటే స్కూల్ వీకెండ్ వచ్చిందనుకో అప్పుడు చూస్తా, ఫ్రైడే నైట్ ఉమ్, నుంచి చూస్తా అనమాట. ఉమ్, యా. ఉమ్, ఓకే. సో సంప్రదాన కారకంలో అంటే ఏంటిది? దానము. అవునా? ఉమ్. ఎలా దానం మరి? ఇవ్వడం అన్నమాట. ఇంకా దాని గురించి మనం ఏం ఆలోచించకుండా ఇవ్వడం అన్నమాట కదా. అదే. సో ఉమ్, ఇవ్వడం. నా అలాగా ఇచ్చేటువంటి ధాతులు ఏమున్నాయంటే యచ్చతి దదాతి. ఓకేనా? ఉమ్, ఉమ్, ఆ, సో తర్వాత నమః, స్వస్తి, ఈ రెండు పదాలు వాడుతున్నప్పుడు సో ఉమ్, జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ నమామి కాదు ఇక్కడ, నమః అంతే. నమః అంటే ఏంటి? రామః అంటే ఏంటి? రాముడు. ఉమ్. నమః అంటే నమస్కారము. ఓకే, నమః అంటే నమస్కారము. అర్థమవుతుందా? యా. ఉమ్. సో రామః అంటే ఏంటి? రాముడు కదా. ఉమ్, నమః సింగులర్ వర్డ్ అంటే కవిత గారు. అంతే, నౌన్ అన్నమాట, నౌన్ అంటాం కదా. ఓకే. సో అట్లాగనమాట, లేకపోతే సబ్జెక్ట్ అది. అవునా? సో ఉమ్, సబ్జెక్ట్ రామః అంటే రాముడు కదా. సో ఉమ్, నమః అంటే నమస్కారము కదా. ఉమ్, ఉమ్. అంతే అన్నమాట. నమస్కారము. ఎవరికి నమస్కారము? అతనికి నమస్కారము, ఆమెకు నమస్కారము, మీకు నమస్కారము. సో అట్లా అన్నమాట. అర్థమైందా? సో ఉమ్, అప్పుడు వాళ్ళని ఎలా పెట్టాలి? వాళ్ళను చతుర్థిలో పెట్టాలి. అర్థమైందా? ఇప్పుడు ఉమ్, నేను నీకు నమస్కారం అన్నాను నేను. ఉమ్. అప్పుడు ఏమనాలి? త్వం. త్వం. సో త్వమ్ది చూడాలి త్వం మనం. త్వంకి చతుర్థి చతుర్థిలో విభక్తి. ఎలా వస్తుంది? తుభ్యం. ఉమ్, ఉమ్, తుభ్యం నమః. ఉమ్. ఏమనాలి? తుభ్యం నమః. ఆ. సో యాక్చువల్గా మీకు ఈ రూపాలు ఎవరన్నా చూసి ఉంటే మీరు ఇందులో పెట్టండి. ఉం? మీరు పంపించారు కదా ఆల్రెడీ ఒకసారి. పంపించానా? ఆ, స్టార్టింగ్ చతుర్థి విభక్తి రూపాలు చతుర్థి విభక్తి రూపాలన్నీ పంపించాను అప్పట్లో. యా. సో ఇక్కడే అందులో ఉంది. ఉమ్, ఉన్నాయా? ఉమ్. ఓకే, చూడండి మరి, అందులో చూసి చెప్పండి. ఓకేనా? సో ఇప్పుడు నా ఎవరికి? మీకు నమస్కారం. నీకు కాకుండా ఓ, ఇప్పుడు ఓకే, నాట్ హియర్. మీకు. మీకు అంటే ఏంటి? భవతి, మీ అందరికీ అని అట్లా అంటాం చూడండి. భవతి ఉమ్. మీరు, ఆప్. ఓకే. భవద్భ్యామనను. భవద్భ్యాం కాదు, ఏమనాలి? మీ అందరికీ భవత్య. నమస్కారం. భవద్భ్యః. భవత్యః. భవద్భ్యః. భ్యః. ఓకే. భవత్ భ్యః. భ్యః. ఉమ్. భవద్భ్యః. ఇత్తు అనేది దు అయిపోతుంది. తకారం ఏంటిది? ఫస్ట్ది. ద అయిపోతుంది. ఉమ్, 1 3 అని చెప్పుకున్నాం కదా. సో దు ఉమ్. అయిపోతుంది. భవద్ భ్యః. భ్యః. ఉమ్. సో భవతీభ్యః. భవతి స్త్రీలింగం ఉంది. ఉమ్. సో అప్పుడు ఏమైంది? భవతీభ్యః. భవతిభ్యః. మీ అందరు ఉమ్, ఆడవాళ్ళే ఉన్నారనుకోండి ఇక్కడ. సో ఉమ్, భవతీభ్యః. ఓకేనా? సో ఉమ్. భవతీభ్యః నమః. స్వస్తి. స్వస్తి అంటే ఏంటిది? ఏం చేస్తున్నట్టు? స్వస్తి శాంతి అంటాం కదా. అంటే ఏంటి? మంచి జరగాలి అని అంటున్నాం. అవునా? స్వస్తి భవతు. ఆ, ఉమ్. అయితే ఇప్పుడు స్వస్తి అంతే వాడుకోవాలి నేను ఇప్పుడు. అంటే ఓకే. ఆ, స్వస్తి అనాలి. ఎవరికి అనాలి? అతనికి స్వస్తి, నీకు స్వస్తి. ఓకే, తుభ్యం స్వస్తి. అంతే. ఉమ్, రాముడికి స్వస్తి. ఓకే, లతకు స్వస్తి. ఉమ్, అలాగనమాట. అంటే ఏమనాలి? లత. లతకు అని చెప్పాలంటే చతుర్థిలో చెప్పండి అన్ని. ఎలా చెప్తారు? ఉమ్. లతాయై. లతాభ్యాం. లతాయై. లతాయై స్వస్తి. ఓకే. సో ఉమ్. పార్వతి అని ఉందనుకోండి. సో ఏమనాలి? పార్వత్యై. పార్వత్యై స్వస్తి. ఆ, ఆ, దీపికా. దీపికాయై స్వస్తి. శ్రీదేవి. శ్రీదేవ్యై శ్రీదేవై స్వస్తి. అట్లా. స్వస్తి. ఈకారాంతము, తర్వాత ఆకారాంతము, అకారాంతం. రామ. రామః. రాముడి కొరకు అని చెప్పాలి. ఎలా చెప్తారు? రాముడికి రామాయ మ్మ్. స్వస్తి. రామాయ స్వస్తి. శివుడు. శివాయ శివాయ స్వస్తి. 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 అలాగనమాట. అంటే ఏంటి? ఇది ఆశీర్వాద రూపంలో మనం ఇస్తుంటాం అనమాట. అంటే అతనికి మంచి జరగాలి కదా. సో అని ఉమ్, చెప్పేసి చెప్పుకోవడం అనమాట. ఓకేనా? ఉమ్. అది స్వస్తి. సో ఇక్కడ నమస్కారం చూడండి. అండి. ఓం నమస్తే అమ్మా. శిష్యః. శిష్యాయ శిష్యాయ స్వస్తి. స్వస్తి. హా.
తర్వాత గురువుకి నమః అని గురువుకి నమస్కారం చెప్పాలి. ఎలా చెప్తారు? గురవే నమః. గురవే నమః. తర్వాత విద్యార్థి ఉందనుకోండి, ఆయనకి స్వస్తి చెప్పాలి. ఎలా చెప్తారు? విద్యార్థి ఛాత్రాయ స్వస్తి. విద్యార్థి అన్నాను. రూపం అదే తీసుకొని చెప్పండి. సో, విద్యార్థి ఎలా ఉంది రూపం? ఐ మీన్ ఇకారాంతం. ఇకారాంతంలో ఎలా వస్తుంది? పార్వతి అంటే మన్నాము, శ్రీదేవి అంటే మన్నాము. శ్రీదేవి అయి పార్వతి అయి. సో అప్పుడు విద్యార్థి విద్యార్థై విద్యార్థ్యై విద్యార్థై త్యై కదా. త్యై. సో విద్యార్థ్యై. తు చెప్పేసి యై చెప్పాలి. అప్పుడు ఏమైంది? అది విద్యార్థ్యై. విద్యార్థి కదా మహాప్రాణం. సో విద్యార్థ్యై. ఓకేనా అండి? విద్యార్థ్యై. ఇది ఓకేనా? ఉత్తమం. సో ఇక్కడ చూడండి, ఉదాహరణలు ఇచ్చారు. ఇక్కడ జనకాయ నమః, గురవే నమః, గణపతయే నమః. గణపతయే. అవునా? సో ఇప్పుడు మనకి ఇకారాంత పుల్లింగం అయితే అది అర్థమవుతుందా? అవును. తర్వాత జనకాయ స్వస్తి. అకారాంత పుల్లింగం ఇది కదా, అకారాంతంతో ఉన్నటువంటిది. సో జనక అకారాంతం, జనక అనేది మూల శబ్దం. సో జనకాయ స్వస్తి. పుత్రాయ పుత్ర అంటున్నాం. సో పుత్రి మొదలైంది 4:30 మొదలైంది. ఇప్పుడే మొదలైందమ్మా, ఇప్పుడే మొదలైంది. ధన్యవాదాలు. సో ఇప్పుడు ఇక్కడ పుత్రి అని చెప్తామా, పుత్ర అని చెప్తామా? పుత్ర శబ్దం అది. ఎందుకంటే యకారం అవునండి. ఏకి యకారం ఆదేశం. యకారం ఎప్పుడైతే ఆదేశమైందో దీనికి ఇక్కడ దీర్ఘం. పుత్రాయ. ఉత్తమం. సో పుత్రాయ స్వస్తి. తర్వాత శిష్యాయ ఏం శబ్దం అయి ఉంటది అది? అదే అకారాంత పుంలింగం అండి. అంతే. సో చూడండి, మనకి రూపం వస్తే అదొస్తుంది మూల శబ్దం ఉంటే రూపం వస్తుంది. అవునా? సో ఇక్కడ మనం యా ఉంది కాబట్టి ఇక్కడ అకారానికి దీర్ఘం పెట్టుకున్నాం. అంటే శిష్య అంటే మూలంలో ఏమున్నదనమాట? శిష్య కదా. సో అవునండి. ఉత్తమం. యా. తర్వాత ఇలాగా మనము ఇవి ఉన్నాయన్నమాట. నమః స్వస్తి ఉన్నప్పుడు ఏమేమి తెలుసుకున్నాం ఇప్పటివరకు? యచ్చతి, దదాతి, నమః, స్వస్తి ఇలా ఉన్నప్పుడు చతుర్థిలో. ఇప్పుడు 4 వచ్చాయి. అవునా? తర్వాత రుచ్ ధాతువు మనం నిన్న చెప్పుకున్నాం కదా, రోచతే. అవునా? సో రుచ్ ధాతువు ఏంటిది? ఆత్మనేపది ధాతువు ఇది. ఏం ధాతువు ఇది? ఆత్మనేపది. ఆత్మనేపదిలో ఎలా ఉంటుంది? త, ఆతాం, ఝ అన్నమాట. మూల ప్రత్యయాలు ఏంటివి? త, ఆతాం, ఝ. ఇవి మూల ప్రత్యయాలు. సో ఇప్పుడు మనకు ఉన్నది ఏకవచనం చూస్తున్నాం మనం. ఇది త. ఈ తాకి ఏమైపోయింది? దీనికి ఏకారం వస్తుంది. ఓకేనా? ఏకారము వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే టకారము ఎత్తైనటువంటివి. సో లట్. ఆ టకారం చివరికి ఏమేమి ఉన్నాయి చూడండి, ఎన్నిట్లో ఉంది? లట్, లిట్. అవునా? తర్వాత లుట్, తర్వాత రెట్, ఆ తర్వాత లోట్. ఓకే, వేదంలో ఉన్నది లేట్. అమ్మా నమస్తే అమ్మా. లోట్, తర్వాత లేట్. ఓకేనా? సో ఇలా ఇప్పుడు అన్ని మనకు చివరిగా ఏం కనిపిస్తుందండి? టకారం. అవునా? సో ఇక్కడ టకారం కనిపించింది, ఇక్కడ టకారం, ఇక్కడ టకారం, ఇక్కడ టకారమే, ఇక్కడ టకారమే, ఇక్కడ టకారమే. అవునా? ఈ టకారము ఇత్ అయినటువంటి, ఇత్ అంటే ఏంటి? లోపం. అంటే ఇత్ సంజ ఒక పేరు అనమాట. పేరు పెట్టిండ్రు దానికి. ఓకే. మరి దేనికి ఎలా పెట్టారు పేరు అంటే హల్లులు ఉంటాయి కదా, ఈ హల్లులు చివరిగా ఉంటే సో దానికి ఏమన్నారు? ఇత్ అని పేరు పెట్టారు. ఓకే, హల్లులు చివరిగా ఉంటే. సో ఇప్పుడు అన్నిట్లో హల్లులేనా? అవన్నీ చివరిగా ఉంది. ఈ టకారం హల్లేనా? హల్లే. అక్కడ అచ్చేం లేదు కదా. సో అది హల్లు కాబట్టి దానికి లోపం చేయమన్నారు. ఓకే. ఎందుకు మరి లోపం చేయమన్నారు? ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఏమని? టిత్ అన్నాను నేను. అంటే ఏంటి? ఇత్ అని పేరు పెట్టిన తర్వాత ఆ పేరు ఎక్కడెక్కడ పెట్టారో అక్కడక్కడ లోపం చేయాలి.
ఓకే. సో మరి అది ఎందుకు ఇప్పుడు మనకు అది అవసరం వచ్చింది? అది డైరెక్ట్ అది లేకుండానే ఇవ్వచ్చు కదా మహర్షి. ఎందుకు పెట్టారు? ఎందుకు తీసేశారు? అది మనకు డౌట్ వస్తూనే ఉంటుంది కదండి. సహజం అది. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నాను, టకారము ఇత్ అన్నాను. ఏమన్నాను? టకారానికి ఏమన్నాను? ఇత్ అని పేరు పెట్టాను కదా. సో అప్పుడు ఏమైంది? అది టిత్ అయిపోయింది. అవునా? టిత్ అయిపోయింది. సో టిత్ లకారాలకి ఏమొస్తుంది? ఆత్మనేపదిలో ఏకారం వస్తుంది. అర్థమైందా ఇప్పుడు? దీన్ని పట్టుకొని మనం ఆ సూత్రం చెప్పడం జరిగింది. అర్థమైందా? అవునా? అవునండి. టిత్ లకారాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఆత్మనేపదిలో ఏకారం వస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు మీరు ఇంతవరకు నేర్చుకున్న దానికి ఇప్పుడు ఏమైతుంది? ఇక్కడ ఆతాం ఉంది. అవునా? సో మరి ఇక్కడ ఎక్కడ పెట్టాలి? ఏకారం దేనికి పెట్టాలి? అవునా? ఆ డౌట్ వస్తుందా? వస్తుందండి. వస్తుంది. ఇప్పుడు తా అంటే ఇప్పుడు అకారానికి ఏకారం పెట్టుకున్నావు. మరి ఇక్కడ ఆతాం అని ఉంది. మరి ఇక్కడ దేనికి పెడతావు? అంటే ఇక్కడ కూడా ఎక్కడైనా కూడా టీ భాగం అంటే టీ అని ఇంకో పేరు అనమాట. ఇంకో పేరు అది. ఆ టీ అని మరి దేనికి పెట్టారు పేరు అట్లాగా? అంటే చివరి చివరి అచ్చుని మొదలుకొని అందులో తాళ చివరి అచ్చు ఏంటి? తాలో చివరి అచ్చు ఏంటండి? తాలోటం తాలో టహ అకారం. టహ ఆహా, ఓ తాలో ఆ అకారం. అకారం. ఆతాంలో చివరి అచ్చు ఏంటి? మక్ మా ఆ అచ్చు కాదు అది మా ఆ ఆ ఆ తాలో ఆ ఉన్న రెండు తాలో ఉన్నటువంటి ఆకారం. తర్వాత ఇంకా మిగిలింది ఉంది కదా, అంటే చివరి అచ్చును మొదలుకొని ఉన్న భాగం అంతా అన్నమాట. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఝాలో చివరి అచ్చు ఏంటి? ఆ అకారం. ఈ అకారం కరెక్టే. ఫస్ట్ దానికన్నా ముందు మనకి పఠంతి అలా అంటాం కదా. అంటే ఝా ప్రత్యయానికి అంతి, అదే అంత అనేది ఆదేశం అన్నమాట. ఓకేనా? అంత ఆదేశం. సో ఇప్పుడు దీంట్లో చివరి వచ్చేంటి? ఈ అంత ఆదేశం వచ్చిన తర్వాత దాంట్లో చూడాలి. సో అందులో చివరి ఇకారం వచ్చేంటి? ఇకారం అకారం. తాలో ఉన్న ఓ అకారం. అవునా? అంటే వాటికి వీటిని ఏమన్నాం? ఇప్పుడు టీ అన్నాం. ఏమన్నాం దీన్ని? టీ టీ భాగం టీ భాగం. సో టీ భాగానికి ఏం చెప్పిండ్రు? ఏకారం చేసుకో. అర్థమైందా? ఇప్పుడు ఇదంతా ఆ అనేది ఏ అయిపోయింది, ఆమ్ అనేది ఏ అయిపోయింది, అంతాలో ఆ అనేది ఏ అయిపోయింది. ఏత్ అంటే ఇక్కడ తాలో ఆ పోయింది, ఏ అయిపోయింది అది. అంటే ఇది మొత్తం ఏమైంది? అంతే. అవునా? తర్వాత ఇక్కడ అతే ఆతాంలో ఆత్ ఏ ఆతే. ఇక్కడ ఆమ్ లేదు ఇప్పుడు. అవునా? తర్వాత సో తాలో ఆకి ఏ అయిపోయింది. అంటే ఏంటిది? త్ ఆ అతే తే తే. అర్థమైందా? ఉమ్, సో అలా అన్నమాట. అంటే ఏంటి? ఫస్ట్ టిత్తు లకారాలు అన్నారు కదా. ఇదంతా ఎక్కడ చేయాలి? టిత్తు లకారాలు. మరి టిత్తు లకారాలు కాకుండా ఇంకా వేరేవి కూడా ఉన్నాయా అనే డౌట్ వస్తుంది కదా. ఉన్నాయండి. ఏమేమి అవి? లకారాలు రెండు భాగాలు అనమాట, 2 గ్రూప్స్. లకారాలు ఎన్ని గ్రూప్స్? రెండు 2 గ్రూప్స్. ఒకటేమో టిత్తు లకారాలు, ఇంకోటేమో లంగ్ అన్నాను. తర్వాత లింగ్. ఓకే. తర్వాత లొంగ్. అలు ఉన్నాయి కదా, అలా ఆర్డర్లో రాస్తున్నా నేను. లా లీ లు. తర్వాత రే. ఓకే. అది అయిపోయింది ఇంతే. ఇవి 4. రెండే అన్నావు కదా మరి 4 వచ్చాయి. ఆహా, రెండు విభజన చేసింది గ్రూప్స్ 4 ఓ 2 అన్నాను. టిత్ లో ఓకే టిత్తులు టిత్ 6. అట్లా కాదు, ఒక నిమిషం ఆగు. సో టిత్తు లకారాలు ఉన్నాయి. అవునా? టిత్తు లకారాలు కొన్ని ఉన్నాయి, ఇంగిత్తు లకారాలు కొన్ని ఉన్నాయి. లకారాలు ఓకే ఎన్ని గ్రూప్స్? 2 లకారాలు 2 గ్రూప్స్. ఏమన్నాను నేను? గ్రూప్స్ అన్నాను. గ్రూప్స్ అంటే ఏంటి? సమూహం. కొన్నిటి యొక్క సమూహం కదా. అక్కడ లకారాలను కూడా రాస్తావా? 2 గ్రూప్స్ ఆఫ్ లకారాస్ ఇవి. అవునా? 2కి ముందు లకారాలు రాయొచ్చు. ఆ, లకారాలు 2 గ్రూప్స్. సో అవేమేమవి? టిత్, గిత్. గిత్ సో టిత్తులు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మనం చూసాంగా? లట్టు లిట్టు లుట్టు రిట్టు లోటు 6. ఇంగిత్తులు ఎన్ని ఉన్నాయి చూడండి, కౌంట్ చేయండి. 1 2 3 4. సో ఇప్పుడు 4 గిత్తులకారాలు. అవునా? ఓకేనా? టిత్ లో 6 5 6 ఏంటి? ఉమ్, టిత్ లో ఉమ్.
ఆరు అన్నారు కదా. ఆరు ఏమేమి ఉన్నాయి చూడు. లట్, ఓకే. లిట్, లుట్, ఓకే. రిట్, తర్వాత లోట్. ఓకే. తర్వాత ఇంకోటి ఏం చెప్పుకున్నాము? లట్, లిట్, లుట్, రిట్, లేట్, లేట్, లోట్. అట్లా 6. ఓకేనా? ఓకే. లేట్ అనేది వేదంలో వాడతాము. మ్మ్. సో అలా. సో ఇవ్వండి. ఈ టిత్తులకారాలు ఆత్మనేపది చేస్తుంటేనే ఈ టీ భాగానికి ఏకారం వస్తుంది. అర్థమైందా? ఆత్మనేపది చేస్తేనే. మరి రుచ్ అనే ధాతువు ఆత్మనేపది. అందుకనే దాంట్లో ఆ ప్రత్యయం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి టీ భాగం అంటే ఏంటి? చివరి అచ్చు తర్వాత ఉన్న భాగం అంతా. అంటే ఫ్రమ్ సెకండ్ పర్సన్. సో ఇప్పుడు ఒక 6 పీపుల్ ఉన్నారండి. సో ఫ్రమ్ సెకండ్ కమ్ అన్నాను నేను. ఎంతమంది వస్తారు? ఫ్రమ్ సెకండ్ కమ్ అన్నాను. 2 తర్వాత ఉన్న వాళ్ళందరూ వస్తారు. 2 నుంచి 2 వాడు రాడా? అది 2 కూడా 2తో ఆ, పాటు మిగతా వాళ్ళందరూ. 2 నుండి కదా, మ్మ్. 2ని మొదలుకొని 6 వరకు ఉన్న వాళ్ళందరూ వస్తారు. అవునా? మ్మ్. సో అట్లాగే చివరి అచ్చు నుండి అంటే ఏమైంది? మిగతా అన్ని కూడా వచ్చేసినాయి. అవునా? అంటే చివరి అచ్చు నుంచి ఉన్న భాగమంతా కూడా టీ. అర్థమైందా? యా. సో ఇప్పుడు నేను థాస్ అన్నాను. ఈ థాస్లో చివరి అచ్చు ఎక్కడుంది చూడండి. థాలో ఉంది కదా. అచ్చు తాలో ఉంది. యా. సో అంటే ఏంటి? ఆస్ అనేది ఇప్పుడు ఇది టీ భాగం. ఓకే. అవునా? సో టీ భాగానికి ఏం చేయమన్నారు? ఏకారం పెట్టుకోమన్నారు. ఆస్ మొత్తం ఏమైపోయింది? ఏ అయిపోయింది. ఓ అంటే ఓకే. ఇప్పుడు థ్ అనేది ఏమైపోయింది? ఇది థే. ఏ థే అయిపోయింది. అర్థమైందా? థాస్ అనేది మొత్తం కూడా థే అయిపోయింది. సో అట్లాగా ఏది ఇస్తే దానికి అంతే. అవునా? తర్వాత ఆ థామ్ ఉంది. ఆ థామ్. ఇప్పుడు ఏమైంది ఇందులో? థాలో అకారం ఉందండి. థాలో ఆ నుంచి మొదలుకొని అంటే ఇది మొత్తం ఆమ్ అనేదంతా ఏంటి? ఇప్పుడు ఇది ఏ. టీ టీ భాగం. టీ సో భాగం టీ అండి. భాగం కాబట్టి దానికి ఏం చేయమన్నారు? ఏకారం ఏ. పెట్టుకోమన్నారు. అవునా? ఏ అయిపోయింది. ఉమ్. అంటే ఏంటి? ఇప్పుడు ఇది మొత్తం ఆథామ్ అనేది ఏం కావాలి? ఆథే. ఆథే. ఉత్తమం. ఆమ్ లేదండి, ఇప్పుడు ఆమ్కి ఏ అయిపోయింది. అంటే ఆథ్ ఏ కలపండి. ఆథే. ఆథే. ఆథే కదా. సో ఇప్పుడు ధ్వం ఉంది. ఈ ధ్వంలో ఏంటి? అమ్. అమ్. అమ్మకి ఏం పెడతారు? ఏ. ఏ. ఏకారం. ఏకారం. సో ఈ అమ్మ అంతా ఏ అయిపోయింది. అంటే ఇప్పుడు దీంట్లో ధ్వు ఏ ఏమైంది? అది ధ్వే. ధ్వే. ఓకే, 100 ధ్వే అంటాం. అవునా? అర్థమైందా? సో అట్లా. తర్వాత ఇట్ ఉంది. ఇట్ అనేది ఒక ప్రత్యయం. ఓకే, ఉత్తమ పురుషలో ఇట్ అంటాం అనమాట. సో ఇట్టులో ఏముంది? టకారానికి ఇత్తు సంజ లోపించింది, ఈ మిగిలింది. అవునా? సో ఇప్పుడు దీంట్లో చివరి వచ్చేది అదే ఈ. ఈయన. ఈ అంటే ఇలా రాయాలి కదా. సో ఇప్పుడు అదేంటి? ఈ అనేది ఏం కావాలి? ఇప్పుడు ఏ అయిపోవాలి. తీగమ. అంతే. సో ఇప్పుడు ఏ మనకు ధాతువు తీసుకున్నాం అనుకోండి, ఏమైంది? అది వందే. అర్థమైనా? అహం వందే, నేను నమస్కరిస్తున్నాను. అవునా? తర్వాత వహి. వహి ఉంది. ఇప్పుడు వహిలో చివరి వచ్చేది ఈ. ఈకారం. ఈకారం. ఈ ఈకారానికి ఏం రావాలి? ఏ. ఏ రావాలి. ఇవన్నీ ఆత్మనేపది ప్రత్యయాలు. ఆత్మనేపదిలోనే ఇది వస్తుంది కదా. ఆత్మనేపదిలోనే టిత్తులకారాలకు వస్తుంది. ఎక్కడొస్తుంది? టిత్తులకారాలు. అంటే మనకి ఎక్కడెక్కడ రావాలి? లట్లో, తర్వాత లిట్లో, ఆ తర్వాత లుట్లో, తర్వాత రిట్, లిట్. లుట్టల్రి. అదే అదే. సో ఇక్కడ ఇది లుట్, ఇది లిట్ రాద్దాం, ఎందుకంటే ఒక ఆర్డర్లో ఉంటుంది అది. తర్వాత లేట్ అంటే ఇది వేదాలలో వాడతాము. తర్వాత లోట్. ఇవన్నీ లకారాలలో మనకి ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. వహే. అర్థమైందా అండి? వందావహే.
వందావహే వచ్చింది అందులో. ఉమ్, ఇది తర్వాత ఇప్పుడు మహి. మహి చెప్పండి, దీంట్లో చివరి వచ్చేది ఈ ఈ. ఈకి ఏం కావాలి? ఏ ఏ కావాలి. మహే అయిపోయింది ఏ మొత్తం. అయిపోతుంది. ఇప్పుడు ఏమైపోయింది? ఆ ప్రత్యయం ఏమైపోయింది? అది మహి అనేది మహే మహే మహే. మహే అర్థమైందా? ఉత్తమం. ఉమ్, సో అదండి, మహే ఉత్తమం. వచ్చింది. అలాగా వందామహే. అర్థమైందా? హవా మహే మహే అంటే ఏంటి కవిత? హవామహే. హవామహే అంటే ఏంటిది? మనం ఏం చేస్తున్నాము? నమస్కరిస్తున్నాం. ఆ? పిలుస్తున్నాం. ఓ పిలుస్తున్నాం. మనం ఎవరిని పిలుస్తున్నాము? పరమాత్మ. అగ్నిదేవుడిని. అగ్నిదేవుడిని పిలుస్తున్నాము. సో అలాగనమాట. హే అగ్ని భగవన్, నేను చేసేది ఏంటంటే అది విను, చెప్తున్నాను. ఆ మంత్రంలో మనం ఏదైతే చెప్తుంటామో అదనమాట. ఓకే. సో అట్లాగా మహే వచ్చింది అక్కడ. అవునా? యా, ఉత్తమం. ఇంకా ఇప్పుడు రుచి ధాతువు చూస్తున్నాం మనం కదా. అవునా? చూద్దామా అది? యా ఇప్పుడు ఇది అర్థమైందా? ఒక్కసారి ఇంకోసారి గమనిస్తూ ఉంటారా? లిట్టు ఆ, లిట్టు ఆ, తెత్తు లట్టు లిట్టు లొట్టు ఆ. సో అవి లకారాలు సకారాలు. కదా. ఆ, ఇంకా ఇవే చూస్తుంటారా? ఒకసారి చూడండి మరి. యా. సో ఇక్కడ అన్ని కూడా లట్, లిట్, లుట్, రిట్, లో, లేట్, లోట్ కదా. సో ఇవన్నిటిలో మనకి టకారం కామన్ గా కనిపిస్తుంది. అవునా? అన్నిట్లో కూడా ఏముందండి? టకారం. టకారం. టకారం ఉంది. లాకారాలు అన్ని కూడా చేంజ్ అయిపోయినాయి. లా ఉంది, లీ ఉంది, లు ఉంది, అట్లా అయిపోయినాయి కదా. సో టకారం అన్నీ ఒకలాగా ఉన్నాయి అందులో. అవి ఎక్కడున్నాయి మరి? దాన్ని ఏమంటాము? హల్ అంటాం. అచ్చులు, అక్షరాలు ఎన్ని గ్రూప్స్? 2 గ్రూప్స్. అచ్చులని, హల్లులని. అవునా? అచ్చులు, హల్లులు 2 గ్రూప్స్. మరి ఇప్పుడు ఆ 2 గ్రూప్స్లలో ఇదేంటి మరి? అచ్చా హల్లా? అల్లె హల్. అల్లె హల్ ఎక్కడుంది? అది మధ్యలో ఉందా? ఆదిగా ఉందా? చివరిగా ఉందా? చివరిగా ఉంది. చివరిగా ఉంది. అంత్యం. ఒక శబ్దం ఏదైతే మనం ఇచ్చామో లట్ అని, లిట్ అని, ఇవి శబ్దాలు కదా. సో ఆ శబ్దాలలో అది ఎక్కడుంది? చివరిగా ఉంది. చివరి. అవునా? ఇక్కడ మనకి ఈ సూత్రాలల్లో ఏం అవసరం అంటే, మహర్షి పాణిని చెప్పిన దాంట్లో ఏం అవసరం అంటే, అవి ఎక్కడున్నాయి, దాని స్థానాలు ఏంటివి, అది చూసుకోవాలి. ఓకే. ఏమేమి ఉంటాయి మరి? ఆది, అంతము, మధ్య, చివరి అచ్చు, ఆది అచ్చు, తర్వాత ఆది హల్లు, చివరి హల్లు, ఇలా ఉంటాయి. ఓకేనా? ఆ పేర్లు ఇవే ఉంటాయి. ఓకేనా? సో అలా మనం అవి కొన్ని విషయాలు కొన్ని తెలుసుకుంటే మనకి ఈ సూత్రాలన్నీ చాలా సింపుల్గా ఈజీగా అర్థమైపోతాయి అన్నమాట. అవి కూడా అది సూత్రం వస్తున్నప్పుడే మీకు అర్థమైపోతుంది. అందులో అంతము అంటారు, ఆది అంటారు, లేకపోతే చివర అంటారు. అవునా? ప్రారంభములు అంటారు. అట్లాగనమాట. ఆ పేర్లు మనకి ఆ పర్యాయ పదాలు కూడా కొంచెం తెలిస్తే అక్కడ తెలిసిపోతుంది. మనకి సూత్రం వచ్చినప్పుడే తెలిసిపోతుంది. సో అది. ఆ, అయితే ఇప్పుడు ఇక్కడ టిత్ అన్నాం మనం. అవునా? టకారము లోపిస్తే టకారానికి ఏమని పేరు పెట్టారు? ఇక్కడ ఇత్ అని పేరు పెట్టారు. అవునా? ఇత్తని పేరు పెట్టిన వాటిని లోపం చేయాలి. అర్థమైందా? మరి ఓకే. వేటిని లోపం చేయాలి అంటే ఇత్తని పేరు ఎక్కడెక్కడ పెడతారో అక్కడక్కడ. ఓకే. ఒట్టికి ఊరికేనే లోపం చేయొద్దు. సో వేటికి లోపం చేయాలి? పేరు పెట్టిన వాటికి. ఏ పేరు పెట్టిన వాటికి? ఇత్తు పేరు పెట్టిన వాటికి. ఇప్పుడు టిత్తు పేరు పెట్టిన వాటికి ఏమన్నాము? ఏకారం చేసుకున్నాము. అవునా? సో ఇట్లా కొన్ని పేర్లు పెడతారనమాట. ఆ పేర్లు పెట్టిన వాటికి ఏ ఏ క్రియలు చేయమంటారో అవే చేసుకోవాలి. అర్థమైందా? ఆ, ఇప్పుడేమో ఇక్కడ హల్ అంతంగా ఉంటే దానికి ఇత్తని పేరు పెట్టారు. ఇత్తని పేరు పెట్టారు కాబట్టి దానికి లోపం చేయమన్నారు. ఇత్తు ఎందుకు పేరు పెట్టారు అంటే ఇత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని లోపం చెయ్యండి అని చెప్పడానికి. అర్థమైందా? సో అట్లాగే ఇప్పుడు టిత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆత్మనేపదిలో చేస్తుంటే, ఆత్మనేపదిలో ఉన్నటువంటి టిత్ అయితే ఏకారం పెట్టుకో అన్నారు. ఓకే. అర్థమైనా? మరి పరస్మై పదంలో టిత్ ఉంటాయా? ఉంటాయి. ఇప్పుడు లట్లకారం చేస్తున్నాను నేను. పఠ్ అనే ధాతువు తీసుకున్నాను. ఈ పఠ్ అనే ధాతువు ఏంటిది? పఠతి అంటామా? పఠతే అంటామా?
పద్ధతి అంటాం. తి అంటాం. తి అన్నామంటే ఏంటిది? ఇది పరస్మైపది, ఆత్మనేపది కాదు కదా, అవునా? కాదు. పరస్మైపది. మరి పరస్మైపది ప్రత్యయాలు ఏమొస్తాయి? తిప్పు వస్తుంది. తిప్పు తస్ ఝీ ఇలా వస్తాయి కదా. సో తిప్పు తస్ ఝీ ఇలా వచ్చినప్పుడు మనకు ఇక్కడ మనకి ఇందులో కూడా టీ భాగం ఉంది. పకారం లోపించినాక టీ భాగం ఉందా అందులో? చివరి అచ్చు తీ ఉంది కదా, ఇప్పుడు మన దగ్గర తీ ఉంది ఇప్పుడు. సో తీలో చివరి అచ్చు ఉందా? ఉంది. ఈకారం ఉందిగా. ఇకారం, ఎస్. ఈకారాన్ని మరి ఏ చేసేసుకోవచ్చా ఇక్కడ? ఇది ఇలా చేసేయచ్చా? ఆత్మనేపది అయితే చేయొచ్చు. యా, ఇది ఆత్మనేపదా మరి? కాదు. కాదు. పరస్మైపది. ఇది టిత్ లకారమే. ఇప్పుడు మనకి ఇక్కడ టిత్ అయినటువంటిదే, కానీ ఆత్మనేపది కాదు. రెండు గమనించాలి. అర్థమైందా? అది టిత్ అవును, కానీ ఇంకోటి ఆత్మనేపది అయితేనే అన్నాం మనం కదా. సో టిత్ అవ్వాలి, ఆత్మనేపది అవ్వాలి, అప్పుడే ఏకారం వస్తుంది. ఇది పరస్మైపది కాబట్టి ఏకారము రాదు. అర్థమైందా? సో అలా అన్నమాట. అందుకని కొంచెం స్పెసిఫైడ్గా చెప్తూ ఉంటారు సూత్రాలలో దేనికి ఎలా చెయ్యాలి. సో దాన్ని అంటే అది క్లూ అన్నమాట మనకి. అంటే తీసేయడం ఏదైతే ఉందో దాని ద్వారా సూత్రం చెప్తూ ఉంటారు. నువ్వు ఇలా చేసావు చూడు, దానికి ఇలా చెయ్యు అని చెప్తారనమాట. ఓకే. సో దానికి ఒక పేరు పెడతారు. పేరు పెట్టిన తర్వాత లేకపోతే అలా ఉన్నప్పుడు ఇలా చెయ్యు అంటారు. కొన్నేమో పేర్లు పెడతారు. సో అలా పేర్లు పెట్టినవి 91 ఉన్నాయి. అష్టాధ్యాయులో ఎన్ని పేర్లు ఉన్నాయి? 91. 91. ఇప్పుడు మీకు 3 అర్థమైనాయి. ఏమేమవి? 3 కాదు, 2. ఇత్తు సంజలు, అవునా? ఇత్తులని పేరు పెట్టారు కదా. దేనికి? ఇప్పుడు హలంత్యం అని చూసుకున్నాం మనం. హల్లు చివరిగా ఉంటే, అంతంగా ఉంటే అని ఒకటి అన్నాం. సో ఇత్తు సంజలు, ఇత్తు పేర్లు పెట్టినవి ఎన్ని సూత్రాల కంటే 7 సూత్రాల ద్వారా చెప్పారనమాట. ఓకేనా? సో అలాగా ఇప్పుడు ఒకటి హలంత్యం అనేది మనం చూసుకున్నాం. ఓకే. హల్లంతంగా ఉంటే దానికి ఇత్తని పేరు పెట్టుకున్నాము. అయితే అప్పుడు అదేం చేయాలి? ఇత్తని పేరు పెట్టగానే ఎందుకు మరి? ఇప్పుడు మనందరికీ పేర్లు ఉన్నాయి. ఎందుకోసం అవి? పిలవడానికి, వేరే వాళ్ళు మనల్ని సంబోధించడానికి, పిలవడానికి, మనతో మాట్లాడడానికి. మనం ఎక్కడో ఉన్నాము, పక్కనే ఉన్నాము. సో ఇక్కడ 10 మంది ఉన్నారు, అందరూ శైలజలే ఉన్నారు, అందరూ కవితలే ఉన్నారు. ఎవరిని పిలవాలి? ఎలా పిలవాలి కదా? అవునా కదా? సో అందరూ అవును. ఆడవాళ్ళే ఉన్నారు, వాళ్ళల్లో పేర్లు పిలిస్తేనే కదా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరి పేరు ఉంది, ఒక్కొక్క పేరు ఉంది. సో వాళ్ళని ఎలా పిలవాలి? అందులో ఉన్న నేను శ్రీదేవిని పిలవాలి. సో ఎలా పిలవాలి కదా? సో అలా అనమాట. అంటే అందులో 10 మందిలో శ్రీదేవి ఎవరో తను వస్తారు. ఈ 3 ఉన్నారు శ్రీదేవులు అందులో. సో అప్పుడు 3 వస్తారు, అవునా? మళ్ళీ ఇప్పుడు నేను బి శ్రీదేవి, సి శ్రీదేవి, కే శ్రీదేవి అంటే అప్పుడు వాళ్ళు వస్తారు. అర్థమైందా? అంటే ఫస్ట్ ఏం చేస్తాము? పేర్లు పెడతాము. పేర్లు పెట్టిన తర్వాత ఏమైపోయింది? అక్కడ కన్ఫ్యూజన్ వస్తుందని చెప్పేసి మళ్ళీ నాకు ఈ ఇనిషియల్, వాళ్ళకి ఆ ఇనిషియల్ అలా ఉంటుంది, అవునా? అర్థమైందా? యా. సో అట్లాగనమాట. అంటే ఫస్ట్ మనకున్నది గోత్రం కదా, ఆ గోత్రమే ఇనిషియల్ అంటాం మనం కదా. సో అదనమాట. అంటే గోత్రముతో మనం వచ్చాము, ఆ గోత్రముతో మళ్ళీ ఎవరైనా ఉండొచ్చు. గోత్రం ఒకటే సరిపోదు కదా. ఆ గోత్రం ఎవరిది? తాత వాళ్ళది, పెద్ద వాళ్ళది అప్పటి వాళ్ళది. సో అందులో నువ్వెవరు కదా. అందుకని మళ్ళీ పేర్లు ఇవ్వడం జరిగింది, అవునా? సో ఇప్పుడు అక్షరాలు, వర్ణాలు ఉన్నాయి. ఈ వర్ణాలలో మరి నువ్వు ఏ వర్ణము? అన్ని వర్ణాలే కదా. నేను వర్ణము అంటే మొత్తము 63 వచ్చేస్తాయి. మరి 63 నాకొద్దు, ఒకటే వర్ణం కావాలి. మరి దానికి స్పెసిఫైడ్ నేమ్ నేను ఇవ్వాలి కదా. అదే, అందుకని స్పెసిఫైడ్ లేదనుకోండి, అప్పుడు ఎవరు వస్తారు? అందరు వచ్చేస్తారు, 63 మంది వచ్చేస్తారు. సో అలా కాదు. ఇప్పుడు నేను ఏమన్నాను? కొంచెం కేటగరైజ్ చేసినాను. ఏమని? హల్లులు అన్నాను. హల్లులు అంటే ఎవరు వస్తారు? మళ్ళీ 33, అవునా? హల్లులు 33 ఉన్నాయి. ఓకే. వాళ్ళందరూ వస్తారు. మరి వాళ్ళందరూ కూడా కాదు, నాకు ఇంకా స్పెసిఫైడ్ కావాలి. అవునా? సో ఇప్పుడు నేను హకారం అన్నాను, అందులో నుంచి ఎవరు వస్తారు? ఆహా ఒక్కటే వస్తుంది, అవునా? అలాగనమాట. అన్నీ స్పెసిఫైజ్ చేసుకుంటూ, మినిమైజ్ చేసుకుంటూ అలా చెప్తూ ఉంటారనమాట. సూత్రాలంతా మంచిగా గమ్మత్తుగా ఉంటుంది, మనకి నేర్చుకుంటే ఆసక్తి ఇంకా ఎక్కువైతుంటుంది. అది. అర్థమైన కొద్దీ నువ్వు ఇచ్చే ఎగ్జాంపుల్స్ తో ఇంకా అర్థమవుతుంది అప్పుడు ఆ, యాక్చువల్లీ. అలా అలా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు రుచ్ అనే ధాతు ఉందనుకోండి, ఈ రుచ్ ధాతు మీద ఆత్మనేపది అన్నాము. సో ఇప్పుడు ఏమైంది? అది ఆత్మనేపది కాబట్టి రుచ్, రుచే. రుచతే కదా, రుచతే. రుచతే.
తర్వాత రుచి అనేది ఏమైపోయింది ఇక్కడ ఈ తిప్పు కాబట్టి ఇక్కడ ఏమైపోయింది గుణమైంది, రుచి అనేది రోచ్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఉకారానికి గుణమైతే ఓ రోచతే. ఓకేనా, తర్వాత తిప్పు ఇష్టం కాబట్టి అంటే రోచతేనా? అవును, ఇష్టము మ్హూ. ఆత్మనేపది ధాతు. ఇష్టం అంటే ఇచ్చతి కాదు, ఇచ్చతి కాదు. ఇచ్చతి అంటే కూడా ఇష్టమే. ఓకే, సో ఇచ్చతి ఉన్నప్పుడు మనకి ఏం రాదు, ద్వితీయ విభక్తిలో వాడుకుంటాం దీన్ని. ఓకే. ఓకే, ద్వితీయ విభక్తిలో వాడతాం. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, చతుర్థి విభక్తి కావాలి. మనం చదువుకుంటుంది చతుర్థి కదా, ఈ చతుర్థిలో రావాలి. నేను ఇష్టము అని చెప్పాలి, చతుర్థి